హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ నీనాస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే పల్లీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. మేమైతే 2 kgs పల్లీలు తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ లేకుండా పల్లీలు వేపుకోవాలి. తర్వాత 1.5 kg జాగరీ తీసుకోవాలి. జాగరీని రోల్తో దంచడం వల్ల ఈజీగా మెల్ట్ అవుతుంది. తర్వాత 10 to 15 ఇలాచీ తీసుకోవాలి. వీటిని కూడా కొంచెం పౌడర్లా చేసుకోవాలి. ఇలా పల్లీలు రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక మనం పొట్టు తీసేసుకోవాలి. తర్వాత పాకం కోసం దంచుకున్న బెల్లంని ఒక వెజల్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం బెల్లం కరగడానికి 10 to 15 minutes పడుతుంది. ఇలా మొత్తం కరిగిపోయి వాటర్లో వచ్చేయాలి. ఇలా తెల్లుతున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా వడకట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ బెల్లంలో ఏదైనా చిన్న రాళ్ళు లేకపోతే ఇసుక ఉన్నా సరే సపరేట్ అయిపోతుంది. మళ్ళీ ఆ జాగరీ వాటర్ని సేమ్ వెసల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో ఈ జాగరీ సిరప్ వేసినప్పుడు వాటర్తో మిక్స్ అవ్వకుండా ఉండాలి. అలా అవ్వలేదు అంటే ఇంకా కొంచెం సేపు బాయిల్ చేయాలి. తర్వాత ప్లేట్లో వేసుకుని చెక్ చేసుకుంటే క్యాండీలా ఉంటే ఓకే, పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే. తర్వాత ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. తర్వాత వేయించుకున్న పల్లీని పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా లడ్డూలా చుట్టుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మన అన్న కూడా చేయలేకపోయారు. చాలా కాలుతుంది. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనకు రాదు. మేము తీసుకున్న 2 kgs పల్లీలకి ఇన్ని లడ్డూలు అయ్యాయి. మీరు కూడా పల్లీ లడ్డు ఇలానే ప్రిపేర్ చేస్తారా లేకపోతే వేరేలా ప్రిపేర్ చేస్తారా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.